అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ మాజీ మంత్రి పక్క చూపులు చూస్తున్నారా? వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్తారన్న ప్రచారం నిజమేనా? ఆయన ఎంట్రీని ముందుగానే అడ్డుకునేందుకు, ఆ మాటకొస్తే అసలు ఆలోచనే రాకుండా చేసేందుకు మైండ్ గేమ్ మొదలైందా? ఎవరా మాజీ మంత్రి? ఆయన ముందరి కాళ్లకు బంధాలు వెయ్యాలి అనుకుంటుందెవరు? వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారాయన. 2009లో బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంపల్లి 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల టైంలో వైసీపీలో చేరి పశ్చిమ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి జగన్ తొలి క్యాబినెట్లో మంత్రయ్యారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చేసిన మార్పుల్లో భాగంగా సొంత నియోజకవర్గమైన పశ్చిమం నుంచి మార్చి బెజవాడ సెంట్రల్కు పంపారు. కానీ అక్కడేం వర్కౌట్ కాలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద అతి ఎక్కువ మార్జిన్తో ఘోరంగా ఓడిపోయారు మాజీ మంత్రి. ఓటమి తర్వాత తప్పులు సరిదిద్దుకుంటున్న వైసీపీ అధిష్టానం తిరిగి ఎవరి నియోజకవర్గాలకు వాళ్లను పంపుతున్న క్రమంలోనే వెల్లంపల్లిని మళ్లీ పశ్చిమ సెగ్మెంట్కు ఇన్ఛార్జిగా నియమించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తిరిగి సొంత నియోజకవర్గానికి వచ్చిన వెల్లంపల్లి ఇప్పుడు వైసీపీలో కుదురుగా ఉండలేకపోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ విషయంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షం. గతంలో బీజేపీ తరపునే పోటీ చేసి ఓడిపోయారు వెల్లంపల్లి. అలాగే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కలిసి పనిచేసిన కొందరు ఇప్పుడు జనసేనలో ఉన్నారు. దీంతో ఆ పాత పరిచయాలు అన్నిటినీ వాడుకొని తిరిగి బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నట్టుగా చెప్తున్నారు టీడీపీ నేత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. బీజేపీ నేతలతో మాట్లాడుతున్నానని, వాళ్లతో సఖ్యత ఉందని, జనసేన నాయకుల పాత పరిచయాలు కూడా ఉపయోగపడతాయంటూ వెల్లంపల్లి తన సన్నిహితులతో అంటున్నారన్నది డూండి రాకేష్ చెప్తున్న సమాచారం. అయితే ఆయనకంత సీన్ లేదని, తన క్యాడర్ను కాపాడుకోవడానికే వెల్లంపల్లి ఇప్పుడు కూటమి పాట పాడుతున్నారు అన్న రాకేష్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మాజీ మంత్రి కూటమిలో చేరడం అన్నది జరగని పని అంటున్నారట ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండలిలో నారా లోకేష్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించారని టీడీపీకి, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా దేవాదాయ శాఖ మంత్రిగా స్పందించలేదని బీజేపీకి, పవన్ ఇష్టారాజ్యంగా తిట్టారన్న కారణంతో జనసేన కేడర్కు అభ్యంతరాలుంటాయని, ఆ కారణాలతోనే ఆయనకు కూటమిలోకి ఎంట్రీ కార్డు దొరకదన్నది డూండి రాకేష్ వెర్షన్ అట. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారబ్బా అన్న విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. వెల్లంపల్లి కూటమి వైపు చూడకుండా కొందరు ముందే మైండ్ గేమ్ ఆడుతున్నారన్నది ఓ వర్గం భావన. అలాగే ఒకవేళ నిజంగా ఆయనకు ఆ ఆలోచన వచ్చినా 3 పార్టీలు గేట్లు క్లోజ్ చేసేలా ముందుగానే ఇలాంటి వివాదాస్పద అంశాలను ప్రచారంలోకి తెస్తున్నారన్నది ఇంకో వెర్షన్. కానీ ఈ విషయంలో మాజీ మంత్రి మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు. తాను పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నానన్నది కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న ప్రచారమేనని సన్నిహితుల దగ్గర మాత్రం అంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఆయన మనసులో ఏముంది, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.